తెరవండి. ఈరోజు మన పాఠం హగ్గయి గ్రంథం ఉపోద్ఘాతం. జాగ్రత్తగా వినండి. హగ్గయి, జకర్యా, మలాకి ఈ ముగ్గురు ప్రవక్తలు వాగ్దత్త భూమికి తిరిగి వచ్చిన శేషిత ప్రజలకు సేవ చేశారు. ఈ గ్రంథ రచయిత హగ్గయి. ఈ గ్రంథంలో 2 అధ్యాయాలున్నాయి. ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయం 1-2 వచనాలలో, 6వ అధ్యాయం 14వ వచనంలో హగ్గయి పేర్కొనబడ్డాడు. బబులోను చెర తరువాత తిరిగి వచ్చిన శేషిత ప్రజకు ప్రోత్సాహజనకమైన ప్రవచనాలు చెప్పిన 2 ప్రవక్తలలో హగ్గయి ఒకడు. ఎంతటి గడ్డు పరిస్థితులెదురైనా దేవాలయాన్ని నిర్మించాలి అనే సవాలును ప్రబోధించిన నమ్మకమైన ప్రవక్త హగ్గయి. హగ్గయి అనే పేరుకు అర్థం పండుగ, ఉత్సవం. హగ్గయి నిరాడంబర జీవి, ప్రభు అయిన యెహోవాను మహిమపరిచే ప్రవక్త. బాప్తిస్మకుడైన యోహాను సాక్ష్యమే హగ్గయి సాక్ష్యం. ప్రభు హెచ్చాలి, నేను తగ్గాలి. యోహాను సువార్త 3వ అధ్యాయం 30వ వచనంలో యోహాను ముక్తసరిగా ఇచ్చిన సాక్ష్యం ఇదే. ప్రభు హెచ్చాలి, దానికి అనుగుణంగా నేను తగ్గాలి. హగ్గయి దేవునికి ఎంతో నమ్మకమైనవాడు. యెహోవా దేవుడు ఇలా సెలవిస్తున్నాడు అంటూ తాను చెప్పే ప్రతి మాటను సమర్థించుకోగలిగిన గొప్ప ప్రవక్త. ప్రజలను దేవుని పక్షంగా గద్దించాడు. అదే సమయంలో సానుభూతిపూర్వకంగా ప్రేమతో వారితో మాట్లాడాడు. హగ్గయి తాను చెప్పిందే చేశాడు, చేసిందే చెప్పాడు. గనుకే అతడు గొప్ప భక్తిగల ప్రవక్త. ఈ గ్రంథారంభంలో ఈ గ్రంథ రచనాకాలం పరోక్షంగా పేర్కొనబడింది. రాజైన దర్యావేషు ఏలుబడియందు 2వ సంవత్సరం 6వ నెల మొదటి దినమున ప్రవక్త అయిన హగ్గయి ద్వారా జెరుబ్బాబెలుకు, యెహోషువకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చింది. శ్రోతలు, ఈ యెహోషువ ఎవరు అనుకుంటున్నారా? ఇతడు ప్రధాన యాజకుడైన యెహూజాదాకు కుమారుడు. జెరుబ్బాబెలు యూదాదేశము మీద అధిపతి, షయల్తీయేలు కుమారుడు. క్రీస్తుపూర్వం 521 సంవత్సరంలో దర్యావేషు రాజైనాడు. అదే సంవత్సరం 6వ నెల మొదటి తేదీ. దర్యావేషు అంటే అతడు హుస్టోస్పెస్. 2వ సంవత్సరం అంటే క్రీస్తుపూర్వం 520 అని గ్రహించాలి. చెరకు ముందు ప్రవక్తలు తమ కాలాన్ని ఇశ్రాయేలు రాజ్యకాలమనో యూదా రాజ్యకాలమనో చెప్పుకునేవారు. చెర తరువాత అన్యరాజుల కాలాన్ని పేర్కొనడం జరిగింది. చెరలో ఉన్నప్పుడు ఇశ్రాయేలు యూదా దేశాలకు రాజు లేడు కదా. అందుకని చెరగొనిపోయిన అన్యరాజుల కాలమునే కాల నిర్ణయం కోసం తమ ప్రవచన రచనారంభంలో చెప్పుకున్నారు. హగ్గయి పేర్కొన్న అన్యరాజు దర్యావేషు. లూకాసు వార్త 21వ అధ్యాయం 24వ వచనంలో యేసు ప్రభువు అన్నాడు, అన్యజనుల కాలములు సంపూర్ణమయ్యే వరకు యెరూషలేము అన్యజనముల చేత తొక్కబడుతుంది. హగ్గయి కాలానికి సరిగ్గా అప్పుడే అన్యుల కాలము ఆరంభమైంది. అనగా నెబుకద్నెజరు యూదాను చెరగొనిపోయినప్పుడు అన్యుల కాలముల ప్రారంభం. అప్పటి నుండి యెరూషలేము పరాయి పాలనలోనే ఉండిపోయింది. అప్పుడే హగ్గయి తన ప్రవచనాలు ప్రారంభించాడు. హగ్గయి గ్రంథం అంశం ఏమిటంటారా? దేవాలయం, దేవాలయ పునర్నిర్మాణం. దేవాలయాన్ని తిరిగి కట్టాలి. ఇదే హగ్గయి హృదయ భారం. ఈ విషయంలో జాగు చేసినందుకు వారిని ప్రవక్త ఎంతో గద్దించాడు. అయితే నిర్మాణంలో వారికి ఎంతో సహాయ సహకారాలు అందించాడు. వారికి ప్రోత్సాహము, ప్రోద్బలము కలిగించే ప్రబోధాలు చేశాడు. యెహోవా సెలవిచ్చున్నదేమనగా అంటూ తన ప్రవచనాలలో పదే ఈ ప్రవక్త ప్రకటించాడు. తన మాటలు కాదని, యెహోవా చెప్పిందే ఉన్నది ఉన్నట్లు తాను చెబుతున్నానని హగ్గయి పునరుద్ఘాటించాడు. తనకు దేవుడే ఈ ప్రకటనాధికారం ఇచ్చాడని హగ్గయి పునరుద్ఘాటించాడంటే అతని విశ్వసనీయత ఇందులో వెల్లడి అవుతుంది. తనను తాను తగ్గించుకున్నాడు.
ప్రభువును హెచ్చించాడు, మహిమపరిచాడు. ఆయన మాటలను ఘనపరిచాడు. యెహోవా వాక్కు అని ఇన్నిసార్లు అంటున్నాడు. అతని తగ్గింపు ఎంత గొప్పదో చూడండి. హగ్గయి సందేశం చాలా క్లుప్తం, సులభగ్రాహ్యం. 2:2:4 అన్నంత ఖచ్చితం, సరళం, తేట తెల్లం. అందరికీ ఇట్టే అర్థమైపోయే భాష. పండొలిచి చేతిలో కాదు, నోట్లో పెట్టినట్లే ఉంటాయి హగ్గయి ప్రవచనాలు. యాకోబు పత్రిక కూడా హగ్గయి గ్రంథంలాగే ఉంది. యాకోబు తన పత్రికలో ప్రయోగాత్మకమైన క్రైస్తవాన్ని ఉపదేశించాడు. అలాగే హగ్గయి కార్యాచరణకు ఎక్కువ ప్రాముఖ్యమిచ్చాడు. క్రియాశీలమైన ప్రబోధం హగ్గయి రచన. జీవితంలో నాణ్యత, నైపుణ్యం లోపిస్తే సాక్ష్యం దివాలా తీసినట్లే. జీవితాన్ని క్రియ అనే కొలబద్దతో లోకం కొలుస్తుంది. దేవుని బిడ్డలు వాచాశూరులే కాదు, క్రియాశూరులు కూడా. జకర్యా హగ్గయికి సమకాలికుడు. జకర్యా దర్శనాల ప్రవక్త. అతని ఆలోచనలు ఆఘమేఘాలపై పయనిస్తాయి. ప్రవచనమంటే దేవుని ఊహ. దేవుని ఊహలనే ఊహించేవాడు ప్రవక్త. హగ్గయిది ఊహే కాదు, ప్రయోగశీలమైన వర్తమానికుడు హగ్గయి. మాట్లాడాలి, పని చెయ్యాలి. ఈ రెండూ జత చేయబడాలి. మన తల పరలోకంలో ఉన్న పాదాలు భూమి మీదనే నడవాలి. దేవునికి స్తోత్రం. హగ్గయి గ్రంథం మీద అడ్డంగా రాయదగిన వచనం 1 కొరింథీ 15:58. నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులు, కదలని వారు, ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులు అయి ఉండండి. మరో మాట, ఈ గ్రంథంలో 2 కీలక వచనాలున్నాయి. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 8-14 వచనాలు. పర్వతములెక్కి మ్రాను తీసుకొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దానియందు నేను సంతోషించి నన్ను ఘనపరుచుకుంటానని యెహోవా సెలవిస్తున్నాడు. యెహోవా యూదాదేశపు అధికారి అయిన షయల్తీయులు కుమారుడైన జెరుబ్బాబెలు యొక్క మనస్సును, ప్రధాన యాజకుడైన యెహోజాదాకు కుమారుడైన యెహోషువ మనస్సును, శేషించిన జనులందరి మనస్సును ప్రేరేపించగా వారు కూడి వచ్చి సైన్యములకు అధిపతి అయిన తమ దేవుని మందిరపు పని చేయ మొదలుపెట్టారు. ఈ గ్రంథమంతా 3 నెలల 15 రోజుల వృత్తాంతం. ఈ గ్రంథంలో 5 సందేశాలున్నాయి. ప్రతి సందేశం ఒక ప్రత్యేక సందర్భంలో ఇవ్వబడింది. క్రీస్తుపూర్వం 520 సెప్టెంబరు 1 తేదీ నుండి డిసెంబరు 24 తేదీ వరకు మొత్తం 5 సందేశాలు. యేసు ప్రభు అన్నాడు, నా తండ్రి ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తున్నది. దేవాలయ నిర్మాణంలో ప్రజలు చూపే ఆసక్తి ఆధ్యాత్మిక భక్తికి సంకేతం. దేవుని సన్నిధికి ఆలయం ప్రతీక. దేవుని నిబంధనకు భౌతికమైన గుర్తు. దేవుని ఆలయాన్ని పునర్నిర్మించటంలో ఇశ్రాయేలీయులు యెహోవాతో తమ సంబంధాన్ని నూతనపరుచుకుంటున్నారని భావం. దేవుణ్ణి ఆరాధించటం అనేది ఎడతెగని ప్రక్రియ. ఆరాధన ఏ రోజుకు ఆ రోజే క్రొత్త అనుభవాలనిస్తుంది. దేవాలయం శిథిలావస్థలో ఉన్నది అంటే నిబంధనకు అంతరాయం వాటిల్లిందని అర్థం. తిరిగి దేవాలయాన్ని కట్టాలి, తమ ఆరాధన జీవితాన్ని పునరుద్ధరించుకోవాలి అన్నప్పుడు దైవ సేవలో ఉజ్జీవం కలిగిందని అర్థం. నేడు మనకు ఇది సీనాయి కొండ మీది ధర్మశాస్త్ర నిబంధన కాదు, అంతకు మించింది. ఇది కొత్త నిబంధన. షకీనా మహిమ ఇప్పుడు కంటికి కనపడదు. నిబంధన మందసము కానరాదు. ధర్మశాస్త్రపు పలకలు లేవు.
అయితే వీటన్నిటినీ మించిన మెస్సియా సన్నిధి మనకుంది. విశ్వాసుల హృదయాలపై కృపానిబంధన రాయబడి ఉన్నది. దీనికంతటికీ భౌతికమైన ఆలయపు కట్టడం ఒక చిహ్నం. అందుకే హగ్గయి అంటున్నాడు, ఆలయం కట్టండి, ఆలసిస్తే ఆశాభంగం, త్వరపడి పూనుకోండి. శ్రోతలు, హగ్గయి కవి కూడా. హగ్గయి జకర్యా కలిసి జంట కవులై 137 కీర్తన రచించారు. 145 నుండి 148 కీర్తన వరకు వీటిని ఈ జంట కవులే రచించారని చెప్పడానికి ఆధారాలున్నాయి. ఆలయం కొత్తగా కట్టబడిన తరువాత హల్లెలూయా స్తుతిగానాలను ఆలయంలో నడిపించింది హగ్గయి జకర్యా. హగ్గయి భాషా శైలి వ్యావహారికమై గుండెలలోకి దూసుకుపోతుంది. కట్టండి, వెంటనే దేవాలయాన్ని నిర్మించండి అని హగ్గయి ప్రబోధించాడు. ఆలయం కట్టగానే దాన్ని ఆవిష్కరించే ఉత్సవానికి సంబంధించిన దర్శనంతో హగ్గయి నిండిపోయాడు. అందుకే అతని పేరుకు ఉత్సవం, పండుగ అని విశేషార్థముంది. ఈ విషయంలో మీరు నిర్లక్ష్యం చేస్తే మీకు శిక్ష. ఆసక్తితో కృషి చెయ్యండి. మీ సంఘటిత కృషి మీకు గొప్ప ఆశీర్వచనం. ఈ ప్రబోధాన్ని ప్రజలు విన్నారు. ఆలయాన్ని చాలా బాగా శ్రద్ధగా నిర్మించారు. ఈ నూతన ఆలయం మహిమ గొప్పది, పాతదాన్ని మించింది. వెనకటిదే బాగుందనుకుంటున్నారా? దేవుడు దీనిని ఆశీర్వదించి ఘనపరుస్తాడు. మీరు కంగారు పడకండి అంటూ హగ్గయి ప్రజలను ఓదార్చాడు. భవిష్యత్తులో దేవుని ఆలయం అన్నిటినీ మించింది. అది మెస్సియా యుగారంభం, సువర్ణయుగం. దేవుని వాగ్దాన నిబంధనలను నమ్మవలసిందిగా ప్రజలను హగ్గయి ప్రోత్సహిస్తూ మాట్లాడాడు. దేవుని పరిశుద్ధాలయమును గురించిన అశ్రద్ధ వారికి శిక్షగా మారింది. అందుకే వారి స్థితి ఫలరహితమైంది. వారు విధేయులైతే ఆశీర్వాదాలన్నీ తిరిగి వారికి ప్రాప్తిస్తాయి. దావీదు గృహం స్థాపించబడుతుంది. దావీదు వంశం కొనసాగుతుంది. లోక రాజ్యాలన్నిటి మీద తుఫాను గాలులు వీస్తాయి. అందుచేత సకల రాజ్యాలు పశ్చాత్తప్తులై తిరిగి వస్తాయి. ఇది హగ్గయి సంకేతం. శ్రోతలు గ్రహించండి. అష్షూరు రాజ్యం అధికారంలో ఉండగా వచ్చిన ప్రవక్తలు యోనా, యోవేలు, ఆమోసు, హోషియా, యెషయా, మీకా, నహూము. బబులోను కాలంలో వచ్చిన ప్రవచనాలేమో హబక్కూకు, జఫన్యా, ఇర్మియా, దానియేలు, యెహెజ్కేలు, ఓబద్యా. చెర నుండి తిరిగి వచ్చిన వారికి ప్రవచనాలు హగ్గయి, జకర్యా, మలాకి. ఈ క్రమాన్ని మా శ్రోతలు గుర్తించాలి. మరో మాట, దేవుని ప్రత్యక్షతలు ఆయా కాలాలలో దేవుని సంకల్పము చొప్పున ఆయన ప్రవక్తల ద్వారా ప్రకటించబడతాయి. కాలగతులు దేవుని వశంలో ఉన్నాయి. దేవుని నిత్యత్వపు గడియారంలో ఒక్క ఘడియ, విఘడియ కూడా తేడా ఉండదు. బబులోను చెర నుండి అప్పుడే తిరిగి వచ్చిన శేషిత ప్రజలనుద్దేశించి హగ్గయి ప్రవచిస్తున్నాడు. మండుతున్న పొదలో నుండి మోషేతో మాట్లాడిన దేవుడు యేసుక్రీస్తునందు తుట్టతుదకు అందరితో మాట్లాడాడు. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపాడు. హగ్గయి జెరుబ్బాబెలును ఉద్దేశించి మాట్లాడాడు. జెరుబ్బాబెలుకు షేష్బజ్జరు అని మరో పేరుంది. షేష్బజ్జరు అంటే అగ్నిని పూజించేవాడు అని అర్థం. జెరుబ్బాబెలు అంటే బబులోనులో పుట్టినవాడు. మరో పేరు కూడా ఇతనికుంది, తిర్షాతా, అంటే భయం గొలిపేవాడు అని అర్థం. జెరుబ్బాబెలు రాజవంశానికి చెందినవాడు. కోరెషు అతణ్ణి అధిపతిగా నియమించాడు. జెరుబ్బాబెలు మొదటి విడత బబులోను నుండి యూదులను స్వదేశానికి నడిపించాడు. యోదయకు, యెరూషలేముకు తిరిగి వచ్చిన శేషిత ప్రజకు యెహోషువ యాజకుడు. జెరుబ్బాబెలు అర్చకేతర నాయకుడు, యెహోషువ యాజకుడు.
అలాగే క్రీస్తు జెరుబ్బాబెలు కంటే శ్రేష్ఠుడైన రాజు, యెహోషువ కంటే శ్రేష్ఠుడైన యాజకుడు. క్రీస్తే దేవుని ఆలయం. ఈ దేవాలయమును పడగొట్టండి, 3 దినాలలో దానిని లేపుతాను అన్నాడు యేసు. శ్రోతలు, హగ్గయి పిలుపునందుకొని అందరూ కలిసికట్టుగా పనిచేశారు. దేవాలయం కట్టడం ముగిసింది. అరణ్యంలో ఇశ్రాయేలీయులకు ఆరాధనా గుడారాన్ని ఎంతో శ్రద్ధగా నిర్మించారు. ఈ రోజున క్రైస్తవ సంఘ నిర్మాణంలో విశ్వాసులు ఎంతో శ్రద్ధాసక్తులు చూపవలసి ఉంది. సంఘానికి పునాది అయిన యేసుక్రీస్తే ఎంత శ్రద్ధగా ఆసక్తి కలిగి పనిచేశాడో తలంచుకుంటే మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అపోస్తలులు కూడా సంఘ నిర్మాణంలో అత్యధిక శ్రద్ధ చూపారు. పౌలు, అపోల్లో, ఎపఫ్రొదితు అనే వారి ఆసక్తి ఎంతో గాఢమైనది. దేవాలయం శిథిలావస్థలో ఉంది, దాన్ని తిరిగి నిర్మించాలి. నిర్లక్ష్యం క్షమించరాని నేరం. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం ఎంతో శ్రేష్టమైనది. అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు. ఈ వస్తువులిచ్చిన వ్యక్తి యేసుక్రీస్తే. యేసుక్రీస్తు అన్యజనులందరి అభీష్టం. ఇదే ప్రవచనం ఈ గ్రంథంలో ఎత్తి చూపబడింది. ప్రభు అంటున్నాడు, వెండి నాది, బంగారము నాది, అంతా ఆయనదే. మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకోండి. పదండి, పర్వతాలెక్కండి, మ్రానులు తెండి, మందిరం నిర్మించండి. నా మందిరము పాడై ఉంటే మీరు మీ ఇండ్లలో హాయిగా నిశ్చింతగా ఎలా ఉండగలుగుతున్నారు? మీకు అనావృష్టి ప్రాప్తిస్తుంది, మీకు క్షామము తప్పదు. ఈ విధంగా హగ్గయి చేసిన ప్రబోధాలను జెరుబ్బాబెలు, యెహోషువ విన్నారు. హగ్గయి యెహోవా దూతగా మాట్లాడాడు. వారందరూ దేవుని పని చేయడానికి మొదలుపెట్టారు. దేవుడు వారికి అభయహస్తమిస్తున్నాడు. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక మీరు భయపడకండి. ఈ గ్రంథంలో పరిశుద్ధతను గురించిన ఒక చక్కని ఉపమానమున్నది. ఒక పవిత్రుడు అపవిత్రుణ్ణి ముట్టితే పవిత్రుడే అపవిత్రుడవుతాడు. అపవిత్రుడు పవిత్రుణ్ణి ముట్టినా ఫలితం ఒకటే. పరిశుద్ధుడు అపవిత్రుడవుతాడే కాని అపవిత్రుడు పవిత్రుడు కానేరడు. అయితే యేసు ప్రభువు మహాపవిత్రుడు. అపవిత్రుడు ఆయనను ముట్టి పవిత్రుడవుతాడు. యేసు ప్రభువుది మంచి అంటు. దేవునికి స్తోత్రం. దేవుడు అంటున్నాడు, నేను అన్యజనులందరినీ కదిలించగా అన్యజనులందరి యొక్క అభీష్ట వస్తువులు తేబడతాయి. నేను ఈ మందిరమును మహిమతో నింపుతాను. అన్యజనులందరూ అంటే భూదిగంతాల వరకు అని అర్థం. దేవుడు అన్యజాతులన్నిటినీ కదిలించాడు. పారసీకం కూలిపోయింది. అలెగ్జాండరు రాజ్యం అంతరించింది. రోము అంతర్గత కలహాలతో అంతరించిపోయింది. దేవుడు కదిలించగా అవి కదిలాయి. మానవ జాతి చరిత్ర అంతా దేవుని పర్యవేక్షణలో ఉంది. చరిత్ర కొనసాగింపు దేవుని వేలి కదలికను అనుసరించే జరుగుతుందని హగ్గయి జ్ఞాపకం చేస్తున్నాడు. పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమను చూచిన వారు మీలో ఉన్నారు కదా. పూర్వకాలానికి పొడిగింపే ఈ కాలం. వారి జాతీయ జీవితం 70 సంవత్సరాల పాటు చెరలో గడిచింది. తిరిగి కాలప్రవాహం ముందుకు పోతోంది. దేవాలయం తిరిగి నిర్మించబడుతుంది. ఆరాధన పునరుద్ధరించబడుతుంది. ఎప్పటికప్పుడే కొత్త ఆరంభం అంటున్నాడు హగ్గయి. మానవ సృష్టినే చూడండి. యేసు అవతారం వరకు ఆదాము నుండి మానవ చరిత్ర కొనసాగింపే. గత తరం నుండి ప్రస్తుత తరం వరకు దేవుడు గీచిన చరిత్ర రేఖ పొడిగించబడుతూనే ఉంది. కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించుతుంది. ఇదే హగ్గయి ప్రవక్త యొక్క చరిత్ర వివరణ. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక.
ఆమేన్. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.